ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా లోకాసు వార్త 2వ అధ్యాయము 6వ వచనాన్ని 7వ వచనాన్ని చదువుకుందాం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక ఆమె తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈరోజు మీ పుట్టుకను గురించిన ఆవశ్యకతను మరొక విషయాన్ని జ్ఞానం చేపోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకున్న లేఖనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రియ దేవుని పిల్లారా, సర్వాధికారి అయిన దేవుడు ఈ లోకంలోనికి రావటానికి మరి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నటువంటి మరి సమయంలో ఈ లోకంలో ఒక కన్య గర్భమున మరి ఆయన పుట్టి ఈ లోకములో మరి నశించిపోతున్న వారిని, పాపములో ఉన్నటువంటి వారిని, మరి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళిని రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అట్లాంటి సర్వాధికారి అయిన దేవునికి, మహిమ స్వరూపి అయినటువంటి దేవునికి ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు కొద్దిపాటి స్థలము కూడా ఆయనకు లభించలేదని, ఆయన అంతగా తగ్గించుకున్నాడని, ఆయన తగ్గింపు మన జీవితాల్లో గొప్ప మేలులను తీసుకుని వచ్చిందని, గొప్ప మార్పులను తీసుకుని వచ్చిందని గత కొన్ని దినాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ప్రియమైన పిల్లారా, ఇలాంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు పరలోకములో వేవేల దూతలతో కొనియాడబడేటువంటి ఆ మహిమ స్థానాన్ని విడిచిపెట్టి ఆయన ఎందుకు భూమి మీదకు వచ్చాడు? ఆయన ఎందుకు అంత దీనమైనటువంటి పరిస్థితిని కావాలని కోరుకున్నాడు? ఎందుకు అంత తగ్గించుకున్నాడు? యేసయ్య ఎందుకు పొత్తిగుడ్డలతో చుట్టబడాలి? దేని పిల్లరా, ఆలోచన చేశారా? ఆయనను మరి తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి, ప్రిదేని పిల్లరా, మరి మరియా యోసేపులు, మరియా కేవలము ప్రదానం చేయబడినటువంటి కన్యక. వారు పరీక్షా కాలంలో ఉన్నారు. అట్లాంటి వానికి దేవుని దూత ప్రత్యక్షమై మరి పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావని చెప్పినప్పుడు ఆమె నీ దాసురాలనైనా నేను నీ చిత్తమే జరుగునుగాక అని ఎప్పుడైతే ఆమె దేవునికి అయిందో, దేవునికి లోబడిందో, సర్వశక్తి కలిగిన దేవుని పరిశుద్ధాత్మ కమ్ముకుని ఆమె గర్భవతి అయింది. ప్రియదేని పిల్లారా, వారు మరి ప్రజా సంఖ్యలో రాయబడటానికి తమ ఊరిని విడిచిపెట్టి మరి గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనేటువంటి దావీదు ఊరికి వచ్చారు. ఆమె ఆ మార్గంలో ప్రయాణం చేయటానికి ఆ ఊరు నుండి గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేముకు మరి దాదాపు 150 కిలోమీటర్లు మరి ప్రయాణం కలిగినటువంటి నిడివి. అంత సుదీర్ఘమైన ప్రయాణము ఆ దినాలలో మరి వారు కేవలము గార్ధాభం మీద మరి వారు ఎక్కి ప్రయాణం చేసి వచ్చినట్లుగా మనం చూడగలం. ఆ దినాలలో ఎలాంటి మరి రవాణా సౌకర్యములు లేవు కదూ. అయితే ఇంకొక విషయం ఏంటి, ఆమె ప్రసవ దినములు నిండిపోయినాయి.
కాబట్టి ఆ 150 కిలోమీటర్ల దూరం కలిగినటువంటి నజరేతు నుండి బెత్లెహేముకు వారు ఎన్ని దినాలు ప్రయాణం చేసి ఉంటారో. ఆ ప్రయాణంలో వారి బట్టలు మాసిపోయి ఉంటాయి. వారు ధరించినటువంటి ఆ బట్టలు కూడా మురికైపోయి ఉంటాయి. మరి ఈ సందర్భంలో ఆమె ప్రసవ దినములు నిండాయి. వారు బెత్లెహేముకు వచ్చేశారు. దావీదుపురానికి వెళ్ళిపోయారు. అక్కడ వారు ప్రవేశించిన తరువాత ఆమె ప్రసవ దినములు నిండాయి కనుక ఏం చేసిందంటే తన తొలిచూలు కుమారుని కని ఆ బిడ్డను మంచి వస్త్రములతో చుట్టడానికి ఆమె దగ్గర ఏమీ లేదు. ఆమె ధరించినటువంటి ఆ పొత్తి గుడ్డనే తీసి ఆయనకు చుట్టి సత్రముల వారికి స్థలం లేనందున పశువుల తొట్టులో పరుండబెట్టింది. ప్రియమైన పిల్లారా, సర్వాధికారి అయిన దేవుడు ఎందుకు పొత్తిగుడ్డతో చుట్టబడ్డాడు? పొత్తిగుడ్డ అంటే అది ఎంత నీచమైనటువంటి గుడ్డగా అది పరిగణింపబడుతోందో. పొత్తిగుడ్డ అంటే ఉదరము క్రింద స్త్రీలకు ఉదరము కింద ఉన్నటువంటి భాగాన్ని పొత్తి అని అంటాం. అట్లాంటి ప్రదేశంలో వాడేటువంటి గుడ్డ ఎంత మరక చేత ఉంటుంది, దానిని మనం వివరించలేము. కానీ అట్లాంటి దానిలో కూడా ఇమిడిపోవటానికి అట్లాంటి గుడ్డతో కూడా చుట్టి తొట్టులో పరుండబెట్టడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఆయన పరుండబెట్టాడు. దేని పిల్లారా, యేసయ్య ఎందుకు పొత్తిగుడ్డలతో చుట్టబడ్డారు? యేసయ్య ఎందుకు పొత్తిగుడ్డలతో చుట్టబడ్డారు? దేని పిల్లారా, కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. సర్వాధికారి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, అపరిశుద్ధమైనటువంటి శుద్ధత కొంచెము కూడా లేనటువంటి ఆ గుడ్డతో చుట్టబడడానికి కారణం ఏంటి? ఆ పొత్తి వస్త్రముతో చుట్టబడ్డానికి కారణం ఏంటంటే, దేని పిల్లారా, ఆయన ఎలాంటి దేవుడు? కీర్తన 93:1 రాయబడినట్లుగా ఆయన ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించుకున్నటువంటి వాడు. ప్రభావమే ఆయన వస్త్రముగా ధరించినటువంటి వాడు. 104:2 వస్త్రము వలె వెలుగును ధరించుకున్నటువంటి దేవుడు. ఆయన ప్రభావమును వస్త్రముగా కలిగిన వాడు, వెలుగును వస్త్రముగా ధరించినటువంటి తేజోమయుడైనటువంటి దేవుడు పొత్తి వస్త్రములతో చుట్టబడ్డానికి కారణం ఏంటో తెలుసా? యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనంలో ఆయన నీకు రక్షణ వస్త్రము ధరింపచేయుటకు ఆయన పొత్తి వస్త్రముతో చుట్టబడ్డాడు. పొత్తి వస్త్రమును ధరించాడు. దేని పిల్లరా, నీకు రక్షణ వస్త్రమును ధరింపచేయటానికి సర్వాధికారి అయినటువంటి దేవుడు తను తగ్గించుకొని పొత్తి వస్త్రంతో చుట్టబడ్డాడు. దేని పిల్లరా, ఆయన రక్షణ వస్త్రమును ధరించుకున్నటువంటి నీవు ఎన్ని సంవత్సరాలైంది? నీ జీవితంలో రక్షణ వస్త్రమును ధరించకుండా ఇంకా నువ్వు పాపంలోనే కొనసాగుతున్నావేమో. 2000 సంవత్సరాలకు పూర్వమే ఆయన నీకు రక్షణ వస్త్రమును ధరింపచేయటానికి ఆయన పొత్తి వస్త్రములతో చుట్టబడ్డాడు. దేని పిల్లారా, రెండవ వస్త్రం ఏమిటంటే 61వ అధ్యాయం యెషయా గ్రంథం 61:3 ఉల్లాస వస్త్రము నీకు ధరింపచేయటానికే ఆయన పొత్తి వస్త్రములతో చుట్టబడ్డాడు. పొట్టి వస్త్రము అది చాలా నీచమైనది, ఉల్లాస వస్త్రము శ్రేష్టమైనది. ఆయన నీకు ఉల్లాస వస్త్రము ధరింపచేయటానికి, నిత్యము నేను ఆనందముతో ఉంచటానికి ఆయన నీకు ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేయటానికి బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. 3వ వచనంలో సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేస్తాను అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నీకు ఉల్లాస వస్త్రము ఇవ్వటం కొరకే ఆయన పొత్తి గుడ్డతో చుట్టబడ్డాడు. 3వ వస్త్రము తెల్లని వస్త్రము.
ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన రీతిగా ఆయన నీకు తెల్లని వస్త్రములు ధరింపచేయటానికే ఆయన పొత్తి వస్త్రమును వాడుకున్నాడు. దేని పిల్లరా, తెల్లని వస్త్రం ఏంటో తెలుసా? పరిశుద్ధతకు సాదృశ్యము. నిన్ను పరిశుద్ధినిగా చేయటానికి ఆయన నీకు తెల్లని వస్త్రమును ధరింపచేసి ఈ పాపముల నుండి నిన్ను పరిశుద్ధతలను నడిపించటానికే ఆయన పొత్తి గుడ్డతో చుట్టబడ్డాడు. 4వ వస్త్రము సన్నపు నార వస్త్రము. దేని పిల్లల 11వ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన రీతిగా సన్నపు నార వస్త్రమును దేవుడు మనకు ధరింపచేస్తానికి ఆయన పొత్తి వస్త్రంతో చుట్టబడ్డాడు. సన్నపు నార వస్త్రము అనంటే ఏమిటో తెలుసా? పరిశుద్ధిని, నీతి క్రియలు. నీవు నీతిని ధరించుకున్నవాడవై నీతి క్రియలతో నీవు ఆ పరలోక రాజ్యం చేరాలని ప్రభువు ఆశపడే నిన్ను ఆ నిత్య రాజ్యంలో ఉంచటానికే, ఆ నిత్య రాజ్యంలో సన్నపు నారబట్టలు నీకు ధరింపు చేయటానికే ఆయన పొత్తి వస్త్రంతో చుట్టబడ్డాడు. ప్రియదేని పిల్లరా, 5వ వస్త్రము దీన వస్త్రము. ప్రియదేని పిల్లరా, ఫిలిప్పీ రెండవ పత్రికలను పేతురు 5:5లోను మనం చూస్తాం, దీన వస్త్రము నీకు ధరింపచేస్తానని దేవుడు సెలవిచ్చాడు. ప్రియదేని పిల్లారా, మనకు దీన వస్త్రము అనగా తగ్గింపు మనస్సును అనుగ్రహించటానికి ఆయన ఏ రీతిగా తగ్గించుకున్నాడో అదే రీతిగా మనము కూడా తగ్గింపు మనసు కలిగి ఉండాలని అనుగ్రహించటానికి దీన వస్త్రం మనకు ధరింప చేయటానికి ఆయన పొత్తి వస్త్రంతో చుట్టబడ్డాడు. ప్రియదేని పిల్లారా, 6వ వస్త్రము మహిమ వస్త్రము. 2 కొరింథీ 2:5లో మనం చూస్తాం. మహిమ వస్త్రము మనకు ధరింప చేయటానికి దేవుడు ఎంతగానో తను తాను తగ్గించుకున్నాడు. మహిమ వస్త్రము అనంటే ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాములు ఏదోను తోటలో ఎప్పుడైతే ఆ మహిమ వస్త్రాన్ని కోల్పోయారో పాపములో వారు పడిపోయారు. పాపమును అంటించుకొని ఈ లోకంలో భ్రష్టులైపోయారు. కాబట్టి ఆ రీతిగా భ్రష్టులైపోయినటువంటి సర్వ మానవాళికి మరలా మహిమ వస్త్రాన్ని ఇవ్వటానికి ఆయన పొత్తి వస్త్రంతో చుట్టబడ్డాడు. ప్రియదేని పిల్లారా, 7వ వస్త్రము పెండ్లి వస్త్రము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినటువంటి పెండ్లి విందుకు ఆహ్వానించిన రాజును పోలి ఉందని పరలోక రాజ్యమును గురించి ప్రభుల వారు చెప్పిన సందర్భంలో ఆయన ఏర్పరచబడిన వారిని ఆయన పిలిస్తే ఒక్కొక్కడు ఒక్కో రకమైన స్టాకును చెప్పి ఆ విందుకు రాకుండా మానేస్తే రాజు ఆజ్ఞాపిస్తాడు. ఏంటనో తెలుసా? సందులలోనో ఊరి సందులలోనో పట్టణపు సందుల్లో ఉన్నటువంటి అందరినీ విందుకు పోగు చేయండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు అందరూ ఆ విందుశాలకు వెళ్తారు. పెండ్లి యజమాని ఆ విందును పరిశీలన చేయడానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి పెండ్లి వస్త్రము లేకుండా ఆ విందుకు వచ్చినప్పుడు ఆ యజమానుడు అంటాడు కదా, నా ప్రియ సహోదరుడా, నువ్వు పెండ్లి వస్త్రం లేకుండా ఈ విందుకు ఎందుకు వచ్చావు అని అతనిని చీకటి బిలంలోనికి తోసివేయండి అని ఆజ్ఞాపిస్తాడు. ప్రియదేని పిల్లారా, 7వ వస్త్రము పెండ్లి వస్త్రము. పెండ్లి వస్త్రము నీకు ధరింప చేయటానికి 1000 ఏళ్ల పరిపాలనలో నిత్య రాజ్యముతో ఆయన 1000 దూతలతో మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు నిన్ను పెండ్లి వస్త్రము నీకు ధరింపచేసి ఆయన గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి నిన్ను తీసుకుని పోవటానికి ఆయన పొత్తి వస్త్రములతో చుట్టబడ్డాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఇన్ని వస్త్రములు మనకు ధరింప చేయటం కోసమే ఆయన అతి నీచమైనటువంటి పొత్తి వస్త్రముతో చుట్టబడ్డాడు. ప్రియదేని పిల్లారా, ఎంత తగ్గింపు! కాబట్టి ప్రియదేని పిల్లలారా, నీకు రక్షణ వస్త్రం ధరింప చేయటానికి, నీకు ఉల్లాస వస్త్రం ఇవ్వటానికి, నీకు తెల్లని వస్త్రములు, సన్నపు నార వస్త్రములు, దీన వస్త్రము, మహిమ వస్త్రము, పెండ్లి వస్త్రము, ఇట్లా 7 రకాలైన వస్త్రాలు నీకు ఇవ్వటానికే సర్వాధికారి అయిన దేవుడు తను తాను తగ్గించుకుని పొత్తి వస్త్రముతో చుట్టబడ్డాడు. ప్రియదేని పిల్లరా, అట్లాంటి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా? అలాంటి దేవుణ్ణి కలిగి ఉండి కూడా ఇంకనూ నీవు రక్షణ వస్త్రాన్ని పొందుకోకపోతే
నీవు ఉల్లాస వస్త్రాన్ని ధరించకపోతే, పరిశుద్ధమైనటువంటి తెల్లని వస్త్రము నీవు సంపాదించుకోలేకపోతే, మరి పరలోక సంబంధమైన సన్నపు నార వస్త్రము నీకు కావాలని ఆశపడకపోతే, మరి తగ్గింపు కలిగిన దేన వస్త్రము నీలో లేకపోతే, మరి మహిమ వస్త్రాన్ని నీవు తిరిగి పొందుకోకపోతే, పెండ్లి వస్త్రము లేకపోతే, నీవు దేవుని రాజ్యములో దేవుడు నీ కోసం చేసినటువంటి త్యాగానికి అర్థమే లేదు కాదు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లారా, ఆయన పొత్తి వస్త్రంతో చుట్టబడడానికి గల కారణము నీకు ఈ 7 రకాలైన వస్త్రములను నీకు అనుగ్రహించడానికే. ఆయన తను తగ్గించుకొని రిక్తినిగా చేసుకుని దాసుని స్వరూపము మరి తీసుకుని, ఆయన తన దైవత్వమును విడిచిపెట్టి నరావతారిగా మానవ రూపిగా ఈ లోకంలోనికి వచ్చాడు. అట్లాంటి సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి నీవు రక్షకునిగా కలిగి ఉన్నావా? నీ హృదయంలో క్రీస్తును ఉదయింప చేసుకున్నావా? నీలో క్రీస్తు ఉదయింపకపోతే నీకు నిజమైన క్రిస్మస్ ఎప్పటికీ లభించదు. కాబట్టి నీవు నీ కుటుంబము, ఆయన వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరంతా క్రీస్తును మీ హృదయములలో మరి పుట్టినట్లుగా క్రీస్తు మీ హృదయంలో ఉదయించకపోతే మీకు నిజమైన క్రిస్మస్ లేనే లేదు. కాబట్టి నేటి దినాన్న ఆయన తగ్గింపు మనసు కలిగి ఇన్ని వస్త్రాలు ఆయన మనకివ్వడానికి ఆశపడ్డాడు. కేవలము నీ హృదయమును ఆయనకిస్తావా? నీ హృదయంలో చిన్న స్థానం ఆయనకిస్తావా? ఆయనను ఆహ్వానించి ఈరోజు నీ పరిస్థితి అంతటిని ఆయనకు అప్పగించు. ఆయన నీ ఒక్క అడుగు ఆయన కొరకు వేస్తే ఆయన 1000 అడుగులు నీతో వేయించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, అట్లాంటి రక్షకుని మరి పరిశుద్ధిని కలిగినటువంటి నీవు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవాలని ప్రభు పేర మనం చేస్తూ ఉన్నాను. నీ కొరకే ఆయన అతి నీచమైన స్థానాన్ని, అతి నీచమైన వస్త్రాన్ని ఆయన కోరుకున్నాడు. అట్లాంటి సర్వశక్తి కలిగిన దేవుని మరి ఆయన తగ్గింపు మనస్సును అనేక మందికి పరిచయం చేసి, ఈయనే నిజమైన దేవుడు, పరలోకము నుండి దిగి వచ్చినవాడు, ఈయన మానవుడు, అదే టైంలో ఆయన దేవుడు అని నీవు ప్రజలకు తెలియచేయవలసిన బాధ్యత నీపై ఉంది. ఆ రీతిగా ప్రభువు నిన్ను నడిపించునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా మంచి దేవ, నీకు వందనాలు నాయన. అవును దేవా, నాయనా, మాకు మంచి వస్త్రములు ధరింప చేయటానికే నీవు ఆ రోజున ఆ చెడ్డ వస్త్రమును, ఆ నీచమైన వస్త్రమును ధరించుకున్నావు నాయన. దేవా, నువ్వు ఎంత గొప్పవాడివి తండ్రి. నీ గొప్పతనాన్ని ఇంకనూ నాయన అర్థం చేసుకోనకుండా బాప్తీసం పొంది రక్షణ పొంది నైనా ఇంకనూ నైనా నీవిచ్చిన ఈ 7 వస్త్రాలలో ఏ వస్త్రమును కూడా పొందుకోకుండా ఈ రోజున పాపలోకంలో జీవిస్తూ ఉన్నారు నాయన. అయ్యా, ఇదిగో నేటి క్రైస్తవ సమాజమునైనా నిన్ను అపార్థం చేసుకుంటూ నీ పుట్టుకను, నీ యొక్క పరిశుద్ధతను గుర్తించకుండా నాయన, నీలో నిలవకుండా నాయన వ్యర్థముగా నేను ఆరాధించడానికి నాయన వారు సిద్ధపడతా ఉన్నారు. దేవా, ఈరోజు నీవు మాతో మాట్లాడిన ఈ మంచి మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ ప్రశస్తమైన వస్త్రాలు, ఈ 7 రకాలైన వస్త్రాలు మేము ధరించుకోవాలని ఎవరైతే వాటిని సంపాదించుకొనలేదో వారందరూ వాటిని సంపాదించుకొని నీవు తగ్గింపు కలిగినటువంటి వానిగా నిన్ను నీవు రీతినిగా చేసుకున్న విధముగా నాయనా, ఇదిగో మేమను తగ్గించుకొని నీ పుట్టుకను అనేక మందికి నాయన తెలియచేసే వరకు మమ్మల్ని మార్చమని వేడుకుంటూ ఉన్నాను నాయన. ఆ రీతిగా నూతనమైన మనస్సును ఇదిగో నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ప్రతి కుటుంబంలో కూడా నాయన అనుగ్రహించమని ఈరోజు మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మాలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి నాయన ఇదిగో అనారోగ్య కారకాలను యేసునామంలో బంధించమని, ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే బిడ్డలందరి మీద మీ ఆత్మను ఉంచమని సర్వదా నీకు స్తుతులు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.